బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. టాలీవుడ్ కు అడ్డా హైదరాబాద్ గడ్డ. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పాతుకుపోయింది. ఇప్పుడు ఈ టాలీవుడ్ కు మరో నగరం రెండో వేదిక కాబోతుందా? సీఎం చంద్రబాబు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ని దాటేశాయి. లోకల్ కాదు, ఇంటర్నేషనల్ అనే రేంజ్ కి టాలీవుడ్ ఎదిగింది. కాసుల వర్షంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు. ముఖ్యంగా 2-3 ఏళ్లుగా పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి. మిగిలిన వుడ్లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతుందనే చెప్పాలి. చూస్తుండగానే ఆకాశమంతా ఎదిగిన టాలీవుడ్ కు హైదరాబాద్ అడ్డాగా మారింది. మద్రాసు నుంచి తరలి వచ్చాక హైదరాబాద్ లో టాలీవుడ్ స్థిరపడిపోయింది. నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగులకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్ ను ఆకర్షించాయి. అయితే ఇటీవల సంధ్య థియేటర్ ఘటన, తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో అమరావతి నగరంలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్ కు ఇప్పుడు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. టాలీవుడ్ కు అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే టాలీవుడ్ ను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి వేదిక కాబోతోంది. హైదరాబాద్ లో మాదిరిగానే అమరావతిలో పెద్ద పెద్ద స్టూడియోలు వస్తాయని, ఏపీలో అధిక సంఖ్యలో షూటింగ్లు జరిగే అవకాశం ఉందని టాక్ ఆఫ్ ది టాలీవుడ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.